కాశీ నుంచి వచ్చిన వాళ్ళు పూజ చేసిన తర్వాత గారెలు చేసి ఒక 11 గారెలు దండగా చేసి కుక్క మెడలో వేయాలంట. ఇలాంటివి మా అమ్మ బాగా నమ్ముతుంది. ఫస్ట్ ఆ కుక్కకి పూజ చేసి దానికి పెట్టిన తర్వాత వాళ్ళు తినాలంట. ఊళ్ళో వేరే వాళ్ళు కుక్కని పెంచుకుంటుంటే వాళ్ళకి చెప్పింది తీసుకొని రమ్మని దానికి పసుపు రాసి బొట్లు పెడుతుంది. అదేమో భయపడుతుంది. దాన్నేం చేస్తారో అని దాని భయము. తర్వాత దానికి ఇంట్లో చేసిన ప్రసాదం పెడుతుంది. అది తిన్న తర్వాతే మా అమ్మ తినాలంట. ఆ కుక్క తినిందాక అలాగే ఉంది కడుపు మార్చుకొని. ఇలాంటివి మరీ ఇంత కఠినంగా నమ్మాలా? దీనిలో ఏం అర్థం ఉందో నాకు తెలియట్లేదు. దాని మనసులో ఏదో అనుకుంటుంది. ఒక మొక్క దొరికితే బాగుంటుందనుకుంటుందేమో. అదిగోండి గారెల దండ. అది మాత్రం బాగా వేయించుకుంది. మొక్క ఎలాగూ లేదు దాంతోనే అడ్జస్ట్ అవుదామనుకుందేమో. జాకెట్టు, పసుపు, కుంకుమ, పూలు పెట్టి కుక్కకి తాంబూలం కూడా ఇచ్చింది. ఆ కుక్క మా అమ్మ సాయి చూడండి ఎలా చూస్తుందో. దానికి పూజ చేసి దేవతను చేశారు దాన్ని. ఇంకా అయిపోయింది పాప అని చెప్పి దానికి సెండ్ ఆఫ్ ఇచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.